హరే కృష్ణ. అందరికీ కూడా మా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాము, ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము, ఈ అధ్యాయంలో 2వ శ్లోకము నేర్చుకుందాము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలలోకెల్లా రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగచేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. మనం కొత్త అధ్యాయం నిన్న మొదలు పెట్టుకున్నాం. మనము 9వ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానము, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. అన్నిటికంటే కూడా చాలా గుహ్యమైనటువంటి జ్ఞానం అన్నమాట ఇది. 8వ అధ్యాయం ఏమిటి మనం నేర్చుకున్నాము? భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయం అన్నమాట. 8వ అధ్యాయంలో భగవంతుడిని మనం ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాలు, మన జర్నీ ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా మనకి స్వామి 8వ అధ్యాయంలో చెప్పారు. 8వ అధ్యాయంలో మనకి ఏం చెప్పారు స్వామి? అన్నిటికంటే కూడా భక్తి యోగం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటిది. అనన్య భక్తి చెయ్యడం వలన, శుద్ధ భక్తి చెయ్యడం వలన నన్ను ఎవరైనా సరే పొందగలరు అని చెప్పేసి స్వామి మనకి చెప్పారు 8వ అధ్యాయంలో, భగవత్ ప్రాప్తి అనేటువంటి అధ్యాయంలో. ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో పరమగుహ్య జ్ఞానంలో ఈ అనన్య భక్తి ఏ విధంగా చెయ్యాలి, శుద్ధ భక్తి ఏ విధంగా చెయ్యాలనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పబోతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు అన్నమాట. 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, మొత్తం మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు కూడా అన్నమాట. చాలా 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 ముఖ్యమైన అధ్యాయాలు భగవద్గీతలో. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సినవి అన్నమాట. అందులో ఈ యొక్క ముఖ్యత్వము, ప్రాముఖ్యం అనేటువంటిది వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉందన్నమాట. 7వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయంకి అలా పెరుగుతుంది. ఇంక 7వ అధ్యాయము 9వ అధ్యాయం చూస్తే గనక ఇంచుమించు కొంచెం ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఎలా అయితే గనక మనకి భగవద్గీతలో 3వ అధ్యాయము 5వ అధ్యాయం ఇంచుమించు ఒకేలాగా ఉంటాయో, చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మళ్ళీ 7వ అధ్యాయం 9వ అధ్యాయాల్లో కూడా ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. నిన్నటి శ్లోకంలో మనము
తెలుసుకున్నాం మనం శ్రద్ధగా వినమని చెప్పి ఆయన చెప్పారు. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షశేషుభ. సో ఎప్పుడు కూడా భగవద్గీత నేర్చుకోవడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి? మనకి శ్రీకృష్ణుడు పట్ల మనకి అసూయ అనేటువంటిది ఉండకూడదు. సో అసూయ ఉండకుండా కంటే కనుక ఏమవుతుంది? మనకి జ్ఞానము విజ్ఞానం అంటే కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ రెండు కూడా మనకి కలుగుతాయి. చాలా శ్రద్ధగా విను. సో అవి తెలుసుకున్న తర్వాత భౌతిక పరమైన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడగలవు అని చెప్పేసి స్వామి అర్జునుడికి చెప్పారన్నమాట. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. భగవద్గీతలో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు 108 అని అనుకుంటే గనక వాటిల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాల్లో ఈ రోజు మనకు వచ్చినటువంటి శ్లోకం అన్నమాట. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో ఈ శ్లోకంలో మనకి అనన్య భక్తి గురించి మనం చెప్పుకున్నాము కొంచెం. సో లాస్ట్ వీక్ లో మనము ఇక భక్తి గురించి, భక్తి లక్షణాల గురించి మనం చెప్పుకున్నాము. సో ఈ రోజు మనకి ఈ శ్లోకంలో భక్తికి సంబంధించినటువంటి 7 ముఖ్యమైనటువంటి విషయాలు స్వామి చర్చిస్తున్నారు. 7 ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఆ 7 విషయాలు ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు చూద్దాం అన్నమాట. సో ఎవరైనా కావాలంటే నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. 7 ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. సో మొట్టమొదటిది ఏమని చెప్తున్నారు మనకి? రాజవిద్య. రాజవిద్య అంటే గనక మొత్తం జ్ఞానాలన్నింటిలో కూడా రాజు. జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా మనకి రాజు అని చెప్తున్నారు. సో మనం చూస్తే అసలు జ్ఞానాలు ఏమున్నాయి అంటే గనక మనకి భౌతిక పరమైనటువంటి జ్ఞానాలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాలు. భౌతిక పరమైనటువంటి జ్ఞానాలు అంటే కనుక గణిత శాస్త్రము, అదే విధంగా లాజిక్ అన్నమాట, లాజికల్, అదే విధంగా రీజనింగ్, అదే విధంగా సైన్స్, సోషల్ సైన్స్, మెడికల్ సైన్స్, అదే విధంగా ఇంకా మ్యాథ్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, టెక్నాలజీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి విద్యలు. ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి విద్యలు. ఇంకా ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్యలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గనక మనకి ఆధ్యాత్మిక పరంగా విద్యలు కూడా మనకి చాలా సిద్ధాంతాలు, తత్వాలు చాలా మంది రకరకాలుగా ఇచ్చారనమాట. చాలా చాలా ఇచ్చారు మనకి. వైదిక సాంప్రదాయంలో కూడా చూసుకుంటే గనక మొత్తము 6 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి తత్వాలు ఇవ్వడం జరిగిందనమాట. సో వాటిలో ముఖ్యమైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అంటే కనుక గౌతమ ఋషి, కనంద, తర్వాత కపిల, పతాంజలి, జైమిని, వ్యాస అన్నమాట. వీళ్ళు 6 చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచే బ్రాంచెస్ కింద వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. కానీ ముఖ్యమైనటువంటి రూట్ ఎవరు అంటే కనుక మొత్తం 6 అన్నమాట. ఈ గౌతమ ఋషి ఏమిచ్చారు? న్యాయశాస్త్రం ఇచ్చారు, అంటే లాజిక్ అన్నమాట. న్యాయశాస్త్రం ఇచ్చారు. అదే విధంగా కనంద ఆయన ఏమిచ్చారు? వైశేషిక అనేటువంటి ఒక తత్వశాస్త్రాన్ని ఆయన ఇచ్చారు. కపిల మహర్షి మనందరికి తెలుసు, ఆయన సాంఖ్య శాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. పతాంజలి ఆయన ఏమిచ్చారు? మనకి అష్టాంగ యోగా గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ యొక్క జైమిని అనేటువంటి ఆయన ఏమిచ్చారు? కర్మ మీమాంస అనేటువంటి ఒక తత్వాన్ని ఆయన ఇచ్చారు. ఇంకా వ్యాసదేవుడు అయితే కనుక ఆయన ఏమిచ్చారు? వేదాంత దర్శన. వేదాంతం అంతా కూడా వ్యాసదేవుడు రాశారన్నమాట. ఈ మొత్తము ఆధ్యాత్మిక జ్ఞానాలు, తత్వాల్లో కూడా ఇవి మూలాలు అన్నమాట. 6 మూలాలు. ఈ 6 మూలాల్లో కూడా అంటే వ్యాసదేవి ఇచ్చినటువంటి వేదాంత దర్శనము దాని యొక్క మూలం ఏదైతే ఉందో, మూలం కంటే కూడా దాని యొక్క ఎస్సెన్స్ అన్నమాట. దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జ్యూస్ అన్నమాట. దానిలో ఉన్నటువంటి రసం ఏదైతే ఉంది, చాలా ముఖ్యమైనటువంటి విషయం అందులో. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి? అదే మనము 9వ అధ్యాయంలో నేర్చుకోబోయేటువంటి పరమ గుహ్య జ్ఞానము. విద్యలలోకెల్లా రాజు వంటిది.
సో ఏంటి అనేటువంటిది మనకి 9వ అధ్యాయం వస్తుంది. అందరూ కూడా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 9వ అధ్యాయం. సో తర్వాత ఇది మొట్టమొదటి లక్షణం. మొత్తం ఈ విద్య అనేటువంటిది పరమ గుహ్య జ్ఞానం ఏదైతే వస్తుందో అది మొట్టమొదటి లక్షణము ఇది అనమాట. మొత్తం విద్యలలోకెల్లా రాజు వంటిది. సో సీక్రెట్ అంటున్నారు, ఇది కాన్ఫిడెన్షియల్ అంటే కనుక సీక్రెట్ అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక 3 రకాలు ఉంటాయి. కాన్ఫిడెన్షియల్, మోర్ కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. చదువుకునేటప్పుడు మనం రాసుకుంటాం కొన్ని ప్రశ్నలు ఉంటే కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకోటి రాసుకుంటాం ఇంకా బాగా ఎక్కువ ఇంపార్టెంట్ అయితే వెరీ ఇంపార్టెంట్ అని రాస్తాం. ఇంకా బాగా ఇంపార్టెంట్ పరీక్షలు ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటే కనుక దాన్ని రాస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాస్తాం. సో అలాగే ఇవి కూడా జ్ఞానంలో కూడా మనకి ఏంటి కాన్ఫిడెన్షియల్, గుహ్యం. గుహ్యమైనటువంటి విషయం ఏమిటి? ఈ యొక్క ఆత్మ శరీరము ఈ రెండు వేరు అని చెప్పి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, గుహ్యం. దానికంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటది? మోర్ కాన్ఫిడెన్షియల్. ఏంటి? గుహ్యతరం. ఏంటది ఆ గుహ్యతరము? మనకి 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి విషయం. ఏ జ్ఞానం అయితే కనుక మనల్ని కృష్ణ చైతన్యంలో నిలుపుతుందో, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి సంబంధించినటువంటి శక్తులు ఐశ్వర్యాల గురించి తెలుపుతుందో ఆ విషయము గుహ్యతరం. ఆ తర్వాత గుహ్యతమం, మోస్ట్ కాన్ఫిడెన్షియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి పెట్టుకునేది అనమాట. ఏంటది? ప్యూర్ అనెల్లాయిడ్ డివోషన్, అనన్య భక్తి, శుద్ధ భక్తి. అది ఏ విధంగా చెయ్యాలి? ఇదేం చేస్తుంది? మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని మనకి వివరిస్తుంది, అర్థమయ్యేలాగా చేస్తుంది. కాన్ఫిడెన్షియల్, మోర్ కాన్ఫిడెన్షియల్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్, గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. కాబట్టి ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి విద్య ఏదైతే ఉందో 9వ అధ్యాయంలో మనం నేర్చుకోబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదేమిటి? మొత్తము విద్యలలోకెల్లా రాజు వంటిది, తలమానికము, ముఖ్యమైనటువంటిది, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అని. సో మొదటి లక్షణం అది. సో మొదటి లక్షణము రాజు. రెండవది ఏంటంటే గనక మొదటి లక్షణం మనం చెప్పుకునేది రాజ విద్య. రాజులలోకెల్లా ఈ యొక్క విద్య అనేటువంటిది అన్ని విద్యలలోకెల్లా రాజు వంటిది, అది మొదటి లక్షణము. రెండవ లక్షణము రాజగుహ్యం అంటే కనుక గుహ్యతమం, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అన్నమాట, సీక్రెట్, చాలా చాలా ముఖ్యమైనటువంటి సీక్రెట్ అన్నమాట ఇది. సో ఆ విషయం ఏంటి అని చెప్పేసి మనము చూద్దాం. ఇదేం చేస్తుందంటే కనుక మనకి ఏవైతే గనక మనకేంటి మామూలుగా అయితే గనక నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని చెప్పి తెలుసుకున్నాం అనుకోండి, ఓకే, అక్కడతో ఒక లెవెల్ అయిపోయింది. కానీ తర్వాత లెవెల్ ఏంటి? మనము తర్వాత సంబంధించినటువంటి జ్ఞానం లేకపోతే కనుక మనం ఏమవుతాము? అంతా శూన్యము, అంతా నిరాకారము, నిరాకారం నుంచి అంతా వచ్చింది అనేటువంటి ఆ వైపుకు వెళ్ళిపోతాం అనమాట. దట్స్ ఎ డేంజరస్, అది డేంజరస్. కాబట్టి మనకేం తెలియాలి? ఈ యొక్క ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి, భగవంతుడితో సంబంధం ఏమిటి, అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇదేమిటి? రాజగుహ్యం, గుహ్యతరమైనటువంటి జ్ఞానము. తర్వాత మూడవ లక్షణము పవిత్రం ఇదముత్తమం. పవిత్రం ఇదం ఉత్తమం. పవిత్రం అంటే కనుక చాలా చాలా పావనమైనటువంటిది అనమాట, ప్యూరిఫైయింగ్ అన్నమాట. చాలా ఎలా అయితే కనుక గంగాదేవి చాలా పవిత్రమో అదే విధంగా ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా చాలా పవిత్రమైనటువంటిది. అన్ని రకాలైనటువంటి కర్మలలో కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఇది
ఎన్ని రకాలైన కల్మషాలు ఉన్నా సరే వాటిలన్నిటి నుంచి కూడా కల్మషాలన్నిటినీ కూడా తొలగించి వేసి మనల్ని పవిత్రీకరిస్తుంది. సో యాక్చువల్ గా చూస్తే గనక మనం చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 రకాల స్థాయిల్లో ఉంటాయన్నమాట. పద్మ పురాణంలో చెప్తారు, అప్రారబ్ధం ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయతే విష్ణు భక్తిరతాత్మనం. ఏం చెప్తున్నారు? అప్రారబ్ధము పాపం అనేటువంటిది మొత్తం 4 స్థాయిల్లో ఉంటుందన్నమాట. అప్రారబ్ధం, కూటం, బీజం, ఫలోన్ముఖం. అప్రారబ్ధము అంటే కనుక అది ఇంకా ఫ్రూటిఫై అవ్వలేదన్నమాట, ఇంకా యాక్షన్ లోకి రాలేదు. తర్వాత రెండవ స్థాయి ఏంటి? అది ఇంకా ఉంది, ఎక్కడ ఉంది అంతే, ఇంకా యాక్షన్ లోకి రాలేదు, సటిల్ గా ఉంది ఆ పాపం మనం చేసింది. రెండవది ఏమిటి? ఇంకా అది చిన్న విత్తనం లాగా ఉంది, చాలా చిన్న విత్తనంగా ఉంది, ఎక్కడో లోపల ఉంది భూమిలో, అలాగనమాట. మూడవ స్థాయి ఏమిటి? అప్పుడే అది మొలక రావడానికి రెడీగా ఉంది, ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయిందంటే కనుక భూమిలోంచి మొలక వచ్చేసింది, విత్తనం. మనం చూస్తాం విత్తనం మామూలుగా ఉంటుంది, విత్తనంలో కూడా కొంచెం మొలక వస్తుంది, ఆ మొలక వచ్చేటువంటి స్థాయి అన్నమాట. తర్వాత నాలుగవ స్థాయి ఏంటి? ఆల్మోస్ట్ మెచ్యూర్, ఇంకా అయిపోయింది, బయటకు వచ్చేసింది, రెడీ అయిపోయింది, ఇంకా ఆ ఫలితం రావడానికి రెడీగా ఉంది. మన యొక్క పాప ఫలితాలు కూడా 4 స్థాయిల్లో ఉంటాయి. ఒకటి చాలా ఎక్కడో నిద్రాణంగా ఉంది, రెండవది ఎక్కడో చిన్నగా ఉంది ఇప్పుడే, మూడవది మొలక రావడం ఇప్పుడే మొదలు పెడుతోంది, నాలుగవది ఇంకా బయటకి ఇంకా దాని ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది, ఇంకా ఎనీ టైం వచ్చేస్తుంది. ఇంకా ఈ 4 రకాల స్థాయిల్లో మన యొక్క పాపాలు ఉంటాయి: అప్రారబ్ధం, కూటం, బీజం, ఫలోన్ముఖం. కానీ ఈ భక్తియుత సేవ ఏదైతే కనుక యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది చేస్తే ఏమవుతుందంట, ఈ 4 రకాల స్థాయిల్లో ఉన్నటువంటి పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఫలితాలు వచ్చేటువంటివే కాదు, సో మొలకలు వచ్చినటువంటివే కాదు, విత్తనంగా ఉన్నటువంటిదే కాదు, ఇంకా ఫ్యూచర్ లో విత్తనం కింద మారబోయేటువంటి వాటిల్ని కూడా, ఆ పాప ఫలితాల్ని కూడా మొత్తం ఏం చేస్తుందో భస్మం చేసేస్తుంది అన్నమాట భక్తి. చూడండి, మనం అనుభవించేటువంటి కష్టాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మనకి? పాపాలు, మనం చేసినటువంటి పాప ఫలితాల కింద అవన్నీ కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి. కానీ భక్తి చేస్తే కనుక ఏమవుతుంది? ఆ పాపాలు ఎలా వస్తాయో వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసేస్తుందండి. అందుకే దీన్ని ఏమన్నారు? పవిత్రం, మనల్ని ఏం చేస్తుంది? పవిత్రీకరిస్తుంది. ఇంకేమన్నారు? ఇదం ఉత్తమం, ఇదేంటంటే చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకు ఉత్తమమైనటువంటిది? ఇది మన భౌతిక పరమైనటువంటి కర్మల నుంచి తమస్సు ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో దాని నుంచి ఇది మనల్ని బయట పడేస్తుంది. భక్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా యొక్క ప్రకృతి త్రిగుణాలతోటి కంటామినేషన్ అన్నమాట, అపవికృతం అవ్వదన్నమాట. సో ఒక్కొక్కసారి భక్తులు ఏదో ఆ విధంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ యొక్క భక్తియుత సేవ అనేటువంటిది ఎప్పుడు కూడా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటిది. ఇంకా భక్తి చేస్తే గనక ఏవైతే గనక భౌతిక కర్మలు, కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, అన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు? పవిత్రం ఇదముత్తమం. 4వ లక్షణము ప్రత్యక్షావగమం. ప్రత్యక్షము అంటే గనక పర్సనల్ గా మనంతట మనమే ప్రత్యక్ష ఫలితాన్ని మనం చూడగలగటం. ఏదైనా సరే ఒక మందు వేసుకున్నాం అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, సో ఒక టాబ్లెట్ వేసుకున్నాం, మనం టాబ్లెట్ వేసుకున్న తర్వాత మనకి జ్వరం తగ్గింది అని చెప్పి ఎవరైనా చెప్పాలా? మనకి చెప్పక్కర్లేదు, మనకే తెలిసిపోతుంది. ఎందుకంటే కనుక చెమట పట్టడం మొదలు పెడుతుంది, కొంచెం సేపటికి జ్వరం తగ్గిపోతే కనుక ఆటోమేటిక్ గా చెమట పడుతుంది. మరి నీకు జ్వరం, మళ్ళీ అప్పుడు థర్మామీటర్ పెట్టుకుని వాడు చూసుకోగల, వాడికి తెలిసిపోతుంది తేడా, వాడంతా వాడికే తెలిసిపోతుంది, థర్మామీటర్ పెట్టి చూసుకోపోయినా తెలిసిపోతుంది.
అలాగే మనం భక్తి చేస్తూ ఉంటే కనుక దాని ఫలితాలని ఎవరో బయట వాడొచ్చు, ఎవరో చెప్పక్కర్లేదు. నువ్వు చేస్తున్నావు కదా భక్తి, నువ్వు బాగా చేస్తున్నావు, బాగా చేయట్లేదని ఎవరో చెప్పక్కర్లేదు. మనంతట మనకే దాని యొక్క ఫలితం తెలిసిపోతుంది. ప్రత్యక్ష ఫలితము మనంతట మనమే రియలైజ్ అవ్వగలం అన్నమాట. సో మళ్ళీ దానికి స్పెషల్ మెజర్మెంట్ ఏమీ అవసరం లే. ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫై చేయించుకోవాలి, చెక్ చేయించుకోవాలి, అదేం అవసరం లేదు. ఆటోమేటిక్ గా ప్రత్యక్ష అవగమం, ప్రత్యక్ష ఫలితం అనేటువంటిది మనకే తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది ఈ విధంగా ప్రత్యక్షావగమం అంటే కనుక యొక్క భక్తిని మనము ఎవరైతే కనుక చాలా భక్తిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యంలో చేస్తూ ఉంటే కనుక మనకి ఇది పెర్సెప్షన్ మనకి వస్తుంది అన్నమాట. ఎలా అంటే కనుక మనందరం కూడా ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే ఈ యొక్క జపం చేస్తున్నాం మనం రోజు కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇక జపం చేస్తుంటే కనుక చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, మనకే తెలిసిపోతుంది ఈ రోజు జపం నేను బాగా చేశాను, చాలా నాకు ఆనందం వచ్చింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం సరిగ్గా చేయకపోతే కనుక మనకే తెలిసిపోతుంది ఈ రోజు నేను జప సరిగ్గా రాలేదు నాది. కానీ ఆనందం కూడా మనకి తెలుస్తుంది, దాని అంతట అదే మనకు ఆనందం తెలిసిపోతుంది. భక్తి మనం బాగా చేసామా లేదా అనేటువంటిది మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అన్నమాట. ఈ యొక్క భక్తి చేయడానికి ఏమైనా నాకు అర్హతలు కావాలా? బాగా చదువుకోవాలా, లేకపోతే బాగా ధనం ఉండాలా, లేకపోతే కనుక బాగా ఉన్నత వంశాల్లో జన్మించాలా, లేకపోతే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పరువు ఇవన్నీ ఉండాలా, నేను చాలా అందంగా ఉండాలా, ఇవేమీ అవసరం లేదు భక్తి చేయడానికి. ఇంతకు ముందు మనకి ఎటువంటి క్వాలిఫికేషన్, మనకి ఎటువంటి అర్హతలు గాని విద్య గాని ఏది కూడా మనకి అవసరం లేదు. కేవలం యొక్క భక్తి అనేటువంటిది ఎంత శక్తివంతమైనటువంటిది అంటే కేవలం మనము శాస్త్రాల్లో చెప్తారనమాట, గురువుల యొక్క సేవ చేస్తూ భక్తి చేస్తూ ఉంటే కనుక వేదాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటంతట అవే మనకి తెలిసిపోతాయి. ఆ జ్ఞానం అంతా కూడా మనకి వస్తుంది. వేదాల్లో ఉండేటువంటి ముఖ్య రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఎలా అంటే కనుక మనము నారదముని యొక్క వృత్తాంతం వస్తుంది అనమాట. నారదముని ముందు జన్మలో ఏ విధంగా ఉన్నారని చెప్పి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. నారదమునే చెప్తారు వ్యాసదేవుడికి. ఆ జన్మలో ఏంటంటే కనుక నారదముని ఒక దాసి యొక్క పుత్రుడు అనమాట. ఆయన దాసీ పుత్రుడు అయినందు మూలంగా ఆయనకి గురుకులానికి వెళ్ళి చదువుకోవడానికి గాని, గురువు గారిని స్వీకరించడానికి గాని ఆయనకి కుదరలేదు. ఆయనకి దాసీపుత్రుడు, ఆయన చిన్నపిల్లవాడు. ఇంకా వాళ్ళ అమ్మగారికి ఏమైందంటే కనుక ఎవరైతే భక్తి వేదాంతులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో చతుర్మాస్య సమయంలో వాళ్ళకి సేవ చేయగలిగేటువంటి అదృష్టం కలిగింది. సో తల్లి సేవ చేస్తూ ఉంటే కనుక ఈయన ఏం చేసేవాడు, చిన్నపిల్లవాడు, తల్లి వెనకాల ఈయన కూడాను సేవ చేస్తూ ఉండేవాడు. ఆవిడ ఏదో పెద్ద వస్తువు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటే కనుక ఈయన చిన్న వస్తువు తీసుకుని వెళ్ళేవాడు. సో ఆ విధంగా ఇంక పిల్లవాడికి ఇంక వ్యాపకం లేదు. ఆయనకి ఏంటంటే కనుక అల్లరి చేయడము, అటు ఇటు పరిగెత్తడం ఇవన్నీ కూడా లేదు, చేయలేదు ఆయన నారదముని. ఏం చేశాడు ఆయన, ఆ భక్తి వేదాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న పిల్లవాడు సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. భక్తి వేదాంతులు ఆ చిన్న పిల్లవాడు ఇంత సేవ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా ఆనందపడేవారు అనమాట ఏం చూసి. ఆ విధంగా వాళ్ళకి సేవ చేస్తూ ఏమైంది, కొన్ని రోజుల తర్వాత ఉండే కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. భక్తులందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటారు, కృష్ణుడి గురించి, ఆయనకు అవతారాల గురించి, లీలల గురించి 24 గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఉంటే కనుక ఈయన కూడా వినేవాడు అనమాట. కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థమయ్యేవి కాదు. అయినా సరే వినేవాడు, శ్రద్ధగా వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉంటే కనుక శ్రవణం చేస్తూ ఉండడం మూలంగా కొన్నాళ్ళకి ఆయనకి ఇంకా ఇంకా వినాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట.
ఆ విధంగా వింటూ ఉండేవాడు, వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడు కంటిన్యూస్ గా. ఒకసారి ఏమైంది, భక్తి వేదాంతులు వాళ్ళు తిన్న తర్వాత భోజనం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం మిగిలిన రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళ యొక్క పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నమాట, తిను అని చెప్పేసి. వాళ్ళు తీసుకునేది ప్రసాదం, ప్రసాదం తిన్న తర్వాత వాళ్ళు భక్తులు తిన్న తర్వాత అది ఏమవుతుంది, ఉచ్చిష్ట అవుతుంది. ఆ ఉచ్చిష్టాన్ని ఆయన ఏం చేశారు, తిన్నారనమాట. ఇంకా తిన్న తర్వాత ఆయన డివోషన్ లెవెల్ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ లెవెల్, హయ్యర్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటెన్స్ గా భగవంతుడికి భక్తి చేయాలి, వీళ్ళకి సేవ చేయాలి అనేటువంటి భావన కలిగింది అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి దయా కృప వలన ఆ ఉచ్చిష్టం అంటే కనుక వాళ్ళ యొక్క మెర్సీ అనమాట, కరుణ చూపించడం మూలంగా ఏమయ్యారు నారదముని, త్వరలోనే ఆ జన్మలోనే భగవంతుడి గురించి వినగలిగారు, ఆయనతో మాట్లాడగలిగారు. మరుసటి జన్మలో ఆయన నారదముని బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు అవ్వగలిగారు అన్నమాట. సో ఆ చిన్న పిల్లవాడు దాసిపుత్రుడు, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి, ఏమీ లేదు, చదువు రాదు, జ్ఞానం లేదు, ఉన్నత వంశంలోనూ పుట్టలేదు. సో ఇవన్నీ ఏమీ లేకపోయినా సరే ఆయన భక్తి చేయగలిగారు, భగవంతుడిని పొందగలిగారు. సో భక్తి చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్ గా మనకే తెలిసిపోతుంది అన్నమాట. ఇంకేం చెప్తున్నారు తర్వాత, ప్రత్యక్షావగమం 5వ లక్షణం ధర్మ్యం. ధర్మ్యం అంటే కనుక ధర్మము, ధర్మ మార్గము, అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటిది. శ్రీమద్ భాగవతంలో మనకి స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు సుఖదేవ గోస్వామి, మొదటి స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకంలో అన్నమాట. సవై పుంసాం పరో ధర్మ యథో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతే. ఈ యొక్క ధర్మ సవై పుంస పరో ధర్మ ఏంటంట, ఎవరికైనా సరే చాలా ఉన్నతమైనటువంటి ధర్మము, మొత్తం మానవాళికి అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ధర్మము ఏమిటి, అది చేయటం మూలంగా మనుషులు ఏం పొందుతారంట, యథోభక్తి అధోక్షజే, అధోక్షజుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క భక్తియుత సేవని పొందుతారు. ఆయన యొక్క భక్తియుత సేవను పొందడం అనేటువంటిది మొత్తం అన్ని ధర్మాలలో అన్నింటికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటిది. యథో భక్తి రథోక్షజే. అటువంటి భక్తి అనేటువంటిది ఎలా చేయాలంట, అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే కనుక ఆపకూడదు, ఏమీ బ్రేక్ తీసుకోవడము, సండే చేయడము, మండే చేయడము, లేకపోతే పొద్దున చేయడము, సాయంత్రం చేయడము, నో బ్రేక్. 24/7, 24 గంటలు 365 రోజులు ఎటువంటి స్టాప్ లేకుండా చేయాలంట. అహైతుకి అప్రతిహత అంటే గనక ఏదో ఇది చేయటం మూలంగా నేను ఫలానాది పొందాలనుకుంటున్నాను, ఫలానాది నాకు రావాలి అని చెప్పి ఎటువంటి మోటివేషన్, ప్రేరణ ఏది లేకుండా కేవలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలను నేను సంతృప్తి పరచాలి అనేటువంటి ఒకే ఒక్క భావనతో చేస్తూ ఉండాలంటే యొక్క భక్తి. అప్పుడు ఏమవుతుందంట, అది యయాత్మ సుప్రసీదతే, అది మన యొక్క ఆత్మకి ఏమిస్తుందంట, సంతృప్తినిస్తుంది, పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని మనకి 8వ అధ్యాయం చివరి శ్లోకంలో కూడా చెప్పారు. ఎవరైతే యొక్క భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళకి వేదాలలో వేదాధ్యయనం చేయటం వలన గాని, దాన ధర్మాలు చేయటం వలన గాని, కర్మలు చేయటం వలన గాని, యజ్ఞాచరణం చేయటం వలన గాని, ఏవైతే కనుక తీవ్ర తపస్సులు చేయటం వలన గాని వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఎలాగైతే నారదముని భక్తి చేశారు, భక్తి చేస్తే ఏమైంది, ఆయనకి మొత్తం భగవద్ విజ్ఞానం అంతా కూడా ఆటోమేటిక్ వచ్చేసింది ఆయనకి. అంతకు ముందు జన్మలో దాసిపుత్రుడు అయినా సరే మొత్తం ఆ జ్ఞానం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట.
సో ఎలాగ మరి ఈ యొక్క భక్తికి అంత శక్తి ఉందా? మిగతా ఏవైతే కనుక వేదాల్లో చెప్పినటువంటి కర్మయోగాలు గాని, యజ్ఞాలు గాని, తపస్సులు గాని ఏమీ చెయ్యకుండా ఎలాగొచ్చేస్తుంది? ఇంతటి శక్తి ఎలా వచ్చేసింది? కేవలం భక్తి చేయటం మూలంగానే మిగతావన్నీ కూడా ఎలాగొచ్చేస్తున్నాయి? ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఎలా వచ్చేస్తున్నాయి? ఇది చేస్తుంటే గనక దానికి కారణము నారద ముని యొక్క లైఫ్ లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. దాని ఏం చేశారు ఆయన? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఆయన సేవ చేశారు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నారు. వాళ్ళకి సేవ చేయటం మూలంగా ఆయనకి ఏమైంది? అంతటి శక్తి, జ్ఞానం అంతా కూడా ఆయనకి లభించినాయి అన్నమాట. సో కాబట్టి భక్తి యొక్క పరమ గుహ్య జ్ఞానం ఏదైతే ఉందో, అనన్య భక్తి యొక్క 5వ లక్షణం ఏమిటి? ధర్మ్యం. మొత్తం అన్ని ధర్మాలలో కూడా చాలా పెర్ఫెక్ట్, పరిపూర్ణమైనటువంటిది. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దీని సంగతి ఏంటి? మరి ఎలా చేయాలి? తీవ్ర తపస్సులు ఏవైతే ఉన్నాయో దాని వల్ల కలిగే ఫలితాలు కూడా దీనికి వచ్చేస్తాయి అంటున్నారు కదా. కాబట్టి మేము కూడా తీవ్ర తపస్సులు చేయాలా ఇది చేయడానికి? లేదు. సుసుఖం కర్తుం, చేయడానికి చాలా చాలా తేలిక, చేయడానికి చాలా చాలా తేలిక అని చెప్తున్నారు అన్నమాట. సుసుఖం అని చెప్తున్నారు. ఎందుకు అంటే కనుక చాలా తేలిగ్గా యొక్క భక్తి అనేటువంటిది చేయవచ్చు. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. ఎక్కడి నుంచి మొదలు పెడతాం మనం యొక్క భక్తి అనేటువంటిది? శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీరందరూ కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు. సో మనందరం కూడా శ్రవణం చేస్తున్నాం. సో శ్రవణంతో మొదలవుతుంది. ఇది ఏమవుతుందంటే కనుక మనకి ఇంద్రియాలకి ఎప్పుడు కూడా ఏదో ఒక పని ఉండాలి. పని లేకపోతే కనుక వేరే వేరే చెత్త విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అక్కడికి ఇక్కడికి గ్రామ్య కథలు అవి ఇవి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క భక్తి ఏం చేస్తుంది? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం ఇది ఏం చేస్తుంది? మన యొక్క ఇంద్రియాలన్నింటికీ కూడా ఒక మంచి వ్యాపకాన్ని కలగజేస్తుంది అన్నమాట. ఇంద్రియాలన్నింటికీ కూడా మంచి వ్యాపకాన్ని కలగజేస్తుంది. ఆ విధంగా మంచి వ్యాపకాన్ని కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది? ఇంకా మనం భక్తిలో ముందుకు వెళ్తాం. సో మనం చూస్తాం భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో నలుగురు కుమారులు అన్నమాట. సనత్ కుమారులు నలుగురు కూడా వాళ్ళు వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్వామి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచబడినటువంటి తులసి మాలలు, తులసి దళాలు ఏవైతే ఉంటాయో అవి గంధంతో కలిసి ఉంటాయి. ఆ తులసి దళాలు గంధాన్ని కలిసినటువంటి ఆ యొక్క వాసన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పీల్చడం జరుగుతుంది. సో వెంటనే వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ యొక్క హృదయాల్లో మార్పు వచ్చేస్తుందంట. అప్పటిదాకా నిరాకారవాదుల కింద ఉన్నటువంటి వాళ్ళు కాస్త వెంటనే వాళ్ళు ఏమైపోయారు? భగవద్భక్తులు అయిపోయారు. వాళ్ళ హృదయాల్లో వెంటనే పరివర్తన కలిగింది. మన యొక్క ఇంద్రియాలని స్వామి యొక్క సేవలో ఉపయోగించడం మూలంగా ఈ విధంగా మనకి మార్పులు కలుగుతాయి. భక్తి చేయడం అనేటువంటిది చాలా సులభం అన్నమాట. సో ఏం కావాలి? మనం భక్తి చేయాలంటే గనక ఏం అర్హత కావాలి? ఇంతకుముందు అర్హతల గురించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఆ భక్తి చేయాలంటే గనక కొంచెం ఒక చిన్న క్వాలిఫికేషన్ ఒకటి తెచ్చుకోవాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే కనుక మనం చెప్పుకున్నాం ఇందాక, యథోభక్తి రథోక్షజే, లవింగ్ డివోషనల్ సర్వీస్ అని చెప్పుకున్నాం. సో అదేంటంటే కనుక భగవంతుడి పట్ల కొంచెం అయినా సరే మనకి ప్రేమ కావాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ కొంచెం అయినా కావాలి. సో ఆ కొంచెం ప్రేమ కోసమే శ్రీకృష్ణ భగవానుడు మన కోసము ఏమి చెయ్యడానికైనా సిద్ధపడుతున్నాడు. మన కోసం ఏదైనా సరే మన వెనకాల ఉంటున్నాడు. దానికోసమే ఆయన ఆపేక్షిస్తున్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది అదే. మనం ఇచ్చేటువంటి మిగతా విషయాలు ఏమి కూడా అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఏం కావాలి ఆయనకి? ప్రేమ కావాలి. అదే మనకి
ఈ విషయాన్ని మనకి చెప్పారు. మనకి 9వ అధ్యాయంలోనే వస్తుంది. మనకి శ్లోకం 26వ శ్లోకం వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మేద్భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో అక్కడ భక్తి ప్రేమతోటి నాకు సమర్పించమంటున్నారు. ఏమంటున్నారు? ఒక చిన్న ఆకు గాని, ఒక చిన్న పువ్వు గాని, ఒక చిన్న పండు గాని, కనీసం మంచినీళ్లు గాని నాకు ప్రేమతోటి సమర్పిస్తే కనుక ఎస్ నేను వెంటనే తీసుకుంటాను అని చెప్తున్నారు. సో ఒక చిన్న ఆకు దొరకనటువంటి వాళ్ళు ఎవరుంటారు? చిన్న పండు దొరకనటువంటి వాళ్ళు ఎవరుంటారు? చిన్న పువ్వు దొరకనటువంటి వాళ్ళు ఎవరుంటారు? కనీసం మంచినీళ్ళు దొరకనటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎంత పేదవాడికైనా సరే ఈ 4 విషయాలు ఈజీగా దొరుకుతాయి. సో భక్తి చేయాలంటే గనక మనకి కోట్ల కోట్ల ఆస్తులు, సంపదలు ఏం అవసరం లే. మనకున్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రేమతోటి స్వామికి అర్పిస్తే కనుక సరిపోతుంది. సో కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ వయస్సు అయినా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఆనందంగా, సంతోషంగా, తేలికగా సేవ చేయొచ్చు. ఇది యొక్క 6వ లక్షణం, భక్తి యొక్క 6వ లక్షణం. ఇంకా అన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటి? యొక్క భక్తి అనేటువంటిది ఆ వ్యయము. వ్యయం అంటే కనుక ఖర్చు అయిపోవడం, పూర్తయిపోవడం, ఫినిష్ అయిపోవడం. వ్యయం అయిపోవడం అంటే డబ్బులు ఉన్నాయి మన దగ్గర, మనం ఖర్చు పెడితే ఏమవుతుంది? వ్యయం అయిపోతుంది, మన దగ్గర జీరో అయిపోతుంది. కానీ ఈ భక్తి అనేటువంటిది ఏంటి? అవ్యయము, ఎప్పటికీ కూడా పూర్తి అవ్వదు, ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది భక్తి అనేటువంటిది. మాయావాదులు చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చెప్తారు? మనం భక్తి చేయాలి, కొంతవరకు భక్తి చేయాలి, చేస్తే కనుక ఏమవుతుంది? ఇప్పుడు దాకా భక్తి చేయాలి, అదొక జస్ట్ దాన్ని వాడుకుంటాం అంతే భక్తిని. ఎప్పటిదాకా చేయాలి? భగవంతుల్లో మనం ఐక్యం అయిపోతాం, ఆ తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మనమే భగవంతుడు అని చెప్పి మాయావాదులు చెప్తారు. చాలా తప్పు అన్నమాట అది. అది చాలా తప్పు. సో మనకి భగవద్గీతలో కూడా మనకి 18వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్తారన్నమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఎవరైతే కనుక ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే బ్రహ్మభూత స్థాయిని పొందుతారు. పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా నశోచతి నకాంక్షతి, వాళ్ళు దేని గురించి కూడా చింతించడం గాని, ఏది కూడా కావాలి అని కోరుకోవడం గాని చెయ్యరు బ్రహ్మభూత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. సమ సర్వేషు భూతేషు, మొత్తం ఎవరైతే జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమంగా చూస్తారు వాళ్ళు. ఆ విధమైనటువంటి దృష్టి కలుగుతుంది వాళ్ళకి. సమ సర్వేషు భూతేషు, ఎవరైతే కనుక ఈ లక్షణాలను పొందుతారో వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు శుద్ధ భక్తిలో వాళ్ళు ఎంగేజ్ అవుతారు, నియుక్తులు అవుతారు. మద్భక్తిం లభతే పరం, అప్పుడు వాళ్ళు శుద్ధ భక్తిలో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. సో ఈ భక్తి అనేటువంటిది ఏంటంటే కనుక అవ్యయం, ఎటర్నల్. మనకి ముక్తి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? సాయుధ్య ముక్తి, భగవంతుల్లో కలిసిపోతే ఇంక మనం భక్తి చేయగలే, మనమే దేవుడు అంటున్నారు. అది కాదనమాట. సో మనకి ముక్తి వచ్చిన తర్వాత కూడా మనం చేసేటువంటిది ఏమిటి? భక్తి. ముక్తి వచ్చిన తర్వాత కూడా మనం చేసేటువంటిది భక్తి అన్నమాట. సో కేవలము యొక్క భక్తి, ప్రేమతో కూడినటువంటి భక్తి సేవ చేయటం మూలంగానే మాత్రమే మనము శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోవచ్చు. వేరే ఏ పద్ధతుల ద్వారా కూడా మనము శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోలేము. ఇదే విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా చెప్పారనమాట. ఏవం ప్రసన్న మనసో అనేటువంటి ఆ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు ఆ శ్లోకంలో? సో ఈ విధంగా ఎవరైతే కనుక ఈ యొక్క శుద్ధ సత్వంలో ఎవరైతే నియుక్తులు అవుతారో వాళ్ళ యొక్క మనస్సు ఏమవుతుందంట? భక్తియుత సేవ చేయటం మూలంగా ఏమవుతుంది? చాలా సంతోషం కలుగుతుందంట వాళ్ళకి.
ఇంకా ఏమవుతుందంట, స్వామి యొక్క కృప వలన వాళ్ళకి అవసరమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, భగవద్ విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళకి లభిస్తుంది. అదంతా కూడా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క భక్తి అనేటువంటిది, భక్తి వల్ల కలిగేటువంటి ఆనందం అనేటువంటిది రోజు రోజుకి కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంది. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు మనకి. ఆనందాంబుది వర్ధనం, పెద్ద సముద్రం ఇది, ఇంకా ఏమవుతుంది, తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు, వర్ధనం పెరుగుతూనే 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 ఉంటుంది. అన్లిమిటెడ్ బ్లిస్, ఇది అన్లిమిటెడ్ బ్లిస్ అనమాట, ఖర్చు అయిపోవడం ఉండదు అనమాట. సో ఇన్ని మంచి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క భక్తియుత సేవకి ఉన్నాయి. అనన్య భక్తి, శుద్ధ భక్తికి యొక్క మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. 7 లక్షణాలు. ఏంటండి ఆ 7 లక్షణాలు? ఏడు లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ 7 లక్షణాలు? రాజవిద్య, రాజగుహ్యం అయ్యే కదా ప్రభు? చెప్పండి. రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం, ప్రత్యక్షావగమ్యం, ధర్మ్యం, అవ్యయం. సుసుకం, చాలా తేలిగ్గా చేయవచ్చు. రాజవిద్య. రాజవిద్య అంటే మీనింగ్ ఏంటండి? అన్ని విద్యల్లో కల్లా తర్వాత రాజగుహ్యం అంటే చాలా రహస్యమైనది. ఆత్మ యొక్క నిజమైన స్థితి గురించి తెలుసుకోవాలి. రహస్యమైనది. ఆత్మ యొక్క స్థితి కంటే కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తి గురించి తెలుసుకోవడము, అది చాలా ముఖ్య. 3 రకాలైనటువంటి సీక్రెట్స్. మొదటిది ఏంటి? గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. గుహ్యం అంటే కనుక చాలా సీక్రెట్, నేను ఆత్మని అని తెలుసుకోవడం. గుహ్యతరము అని అంటే కనుక అదేమవుతుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, కృష్ణ భక్తి భావన గురించి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా అన్నిటికంటే కూడా చాలా సీక్రెట్ గుహ్యతమం ఏమిటది? శుద్ధ భక్తి, దాని గురించి మనకు చెప్తుంది అనమాట. సో మళ్ళీ తర్వాత ఏంటండి? పవిత్రం ఇదముత్తమం అంటే అన్ని రకాల కర్మల్లోనికి పవిత్రమైనది తెలుసుకోవడం, ఉత్తమమైనది ఏంటని తెలుసుకోవడం. సో ఏం చేస్తుంది, మన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సర్వనాశనం చేసేస్తుంది. ఇక ప్రత్యక్ష అవగమం అంటే మనకి అంత తెలుస్తుంది, ప్రత్యక్షం మనంతట మనకే తెలిసిపోతుంది అనమాట. ధర్మ్యం అంటే ధర్మ మార్గం, అన్ని రకాల ధర్మంలోకి ఉత్తమమైనది ఏంటో నిజమైన ధర్మం, నిజమైన ధర్మం ఏంటో తెలుసుకుని శుద్ధ భక్తి చేయడం. సుసుకం అంటే ఈజీ చాలా ఈజీ. అవ్యయం అంటే వ్యయం కానిది, భక్తి ద్వారానే శ్రీకృష్ణ భగవాన్ అర్థం చేసుకోగలడం అని తెలుసుకుని భక్తి చేయడం. మనం ఎంత చేస్తున్నా తరిగిపోనిది భక్తి అనేది. అవునండి. ఎస్, థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను. సో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. ఇంకా తర్వాత 3వ శ్లోకంలో అన్నమాట రేపు తెలుసుకోబోతున్నాను. దాంట్లో ఇవంతా కూడా బాగానే ఉంది, ఇంత ఇంపార్టెంట్ ఉంది, ఇంకా ఇంత చాలా బాగుంది భక్తి, కానీ అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? మనం కూడా చేస్తున్నా సరే ఒక విషయం సరిగ్గా లేకపోతే గనక మనం కూడా చేయలేము, ఆ పరిపూర్ణత్వాన్ని సాధించలేము. ఏంటి ఆ విషయం అనేటువంటిది మనము రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. శుద్ధ భక్తి ఎలా చేయాలి, శుద్ధ సత్వానికి ఎలా పోవాలనేది చాలా వివరంగా వివరించినారు ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి రహస్యమైనటువంటి భావాన్ని అర్థమయ్యేటట్టు, మాపోటి అజ్ఞానులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు.
హరే కృష్ణ. అంతా ప్రభుపాదుల వారి యొక్క కృప అండి, గురువుల యొక్క కృప. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. లేకపోతే ఆ శ్లోకం తేలిగ్గా అర్థమయ్యేది కాదు ప్రభు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారే హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మనం. హరే కృష్ణ.